మా మైలారం జాతర మొత్తం వైబ్ ఉంటుంది అని చెప్పి ఘోరంగా అంటే ఘోరంగా వైబ్ ఉన్నది. పోయినసారి గర్ల్స్ ఇట్లా డాన్స్ అవన్నీ ఉండే కానీ ఈసారి మొత్తం శివుడు పార్వతి అన్ని వేషాలు కట్టించారు. మామూలుగా లేదు అసలు. మీరు అసలు రాలేదు కానీ మస్తు మిస్ అయ్యారు బ్రో. కానీ మీ అందరి కోసం అయితే మీ యూట్యూబ్లో అయితే నా యూట్యూబ్లో పెడుతున్నా. ఫంకీ ప్రశాంత్ అని ఉంటుంది, కంపల్సరీ చూసుకోర్రి. ఇక చూడకపోతే మిస్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను పాయింట్ అక్కడ వీడియో చివరి దాకా తీసిన. ఆ వేషాలు కానీ ఆ లైటింగ్ కానీ మస్తు చేసారు. అన్నవాళ్ళు ఎక్కడనో ఏమో కానీ సూపర్ అంటే సూపర్ చేసారు పర్ఫార్మెన్స్. చూడండి ఇక అయిపోయేదాకా వైబ్రేషన్. మనకు దేవతలు అయితే చూసుకోవచ్చు. అత్తూరు సేమ్ రియల్ దేవుళ్ళు అయితే ఉంటారు. సేమ్ రియల్ దేవుళ్ళకి కనిపిస్తుంది. ఆ వైబ్రేషన్ అనేది వేరే ఉంటుంది. ఇంకో శివుడు చూసుకోవచ్చు. జాతర వైపే మొత్తం వేడే ఉన్నది. దిస్ ఇస్ మైలారం మొత్తం మల్లికార్జున. మా మైలారం వీడియోలో అయితే ఇన్నియారం తీస్తున్నా కానీ మరి వీళ్ళందరూ ఫాలో అవుతారో లేదో చూడాలి. ఆ దేవుని దయ వల్ల ఫాలో అయితే మాత్రం మైలారంని మర్చిపోదు ఏ జన్మలో కూడా. మనం మైలారం కన్నా అయితే చాలా చాలా మిస్ అయ్యారు చాలా మంది. మీ అందరి కోసం అయితే నేనైతే యూట్యూబ్లో వీడియో పెడుతున్నా, కంపల్సరీ చివరి దాకా చూడరు. ఎందుకంటే మైలారం మొత్తం హల్చల్ అయిపోయింది. ఆ సౌండ్స్ కానీ ఆ దేవుడు శివుడు పార్వతి ఇంకా వినాయకుడు నరసింహస్వామి కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నారు. అందరూ కూడా మస్తు అంటే మస్తు చేసిరు. అన్న వాళ్ళది ఎక్కడో ఏమో కానీ చూడండి లాస్ట్ దాకా. ఇలా వైపు చూస్తే మాత్రం మొత్తం కేరళ కుట్టి అనిపించింది. మొత్తం కేరళ ఉన్నట్టుంది. అన్న వాళ్ళ అటు సైడే ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ కానీ అది ఇది కానీ ఆ ఎగురం కానీ మస్తు అంటే మస్తు ఉన్నది. నేనైతే ఎప్పుడు చూడలే ఇలా. కానీ మైలారంకి అయితే వేరే. ఇక మీరు చూడబోతే మాత్రం కంపల్సరీ చూడుర్రి. మీకు వెనక అనిపించేది అయితే ఇడిదికైతే మనకు మంటలెక్కనే అనిపిస్తుంది. కానీ ఇటు సైడ్ అయితే మొత్తం సూదులు ఎక్కువ ఉంటాయి. దీన్ని ఏం చేస్తారంటే నువ్వు వాళ్ళ నోట్లో గుచ్చుకొని అట్లనే ఉంటారు. ఇది లాస్ట్ దాకా చూడుర్రి. ఎందుకంటే నేను దగ్గర దాకా పోయి కూడా చూసిన వాటినే నోట్లకు కంకుతూరు కావచ్చు అనుకున్నా. కాకపోతే అట్లా కాదు, లోపల పెట్టుకొని అయితే ఇట్లా గుచ్చుకున్నారు అటు సైడ్. నిజంగా వాళ్ళు ఎట్లా గుచ్చుకున్నారో ఏమో కానీ మనకి ఇందాక సూది గుచ్చితేనే మనకు పానం వెళ్ళకపోతుంది. వాళ్ళు అట్లాంటిది వాళ్ళ నోట్లే అటు సైడ్ వెళ్ళేటట్టు గుచ్చుకున్నారు. అది మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. అంత టఫ్ ఉన్నది. ఓకే చూడండి, ఎందుకంటే మీకు వర్రినట్టు అయితే కదా ఇక వీడియో చూడండి. కానీ నిజంగా వీళ్ళ డ్యాన్స్ చూస్తేనే పిచ్చిలేవాలి. ఇట్లా ఎగురుడు, ఆ ఊపుడేందు, ఆ కథేందు మొత్తం వేరే ఉంది. ఇక వాళ్ళది అల్చే అమ్మతోడు చూసుకుంటా నవ్వలేకపోయినాం అక్కడ ఉండి. అది చూడండి ఒకసారి, అడుగులేసుడు, ఆ ఊపుడు వేరే. ఇక ఇట్లా ఎగిరటైనా చూడుర్రి. ఆయనకైతే దేవుడు ఆల్రెడీ ఆయన మీద ఉన్నది. ఇక ఇట్లా పట్టుకుని ఏంటంటే ఆయనను కంట్రోల్ చేసి ఆ శక్తిని అనేది ఆపేసి. ఇప్పుడు ఈయనైతే చూడుర్రి. ఈయనైతే నేను క్లారిటీగా చూపేయగలుగుతా. ఎందుకంటే ఆయన అడిగిన చూపెట్టచ్చా లేదా అంటే ఓకే తమ్ముడు చూపెట్టు అని అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన తిరుగుడు అయిపోయినాక వీళ్ళు ఆపేస్తారు. ఆపినాక కథం మనం దగ్గరకు పోయి క్లారిటీగా చూపెడదాం. ఇప్పుడు చూడండి ఇక ఆల్మోస్ట్ ఆపేసినట్టే. ఇప్పుడు చూడు ఇలంగేలు ఉరుకుతాడు, ఆయన ఆగబడతాడు. ఇక చూడు అయిపోయినట్టే. ఆల్రెడీ నిమ్మకాయ తీసుకున్నాడు తాతగారు అయితే. ఇక చూడు ఎగురుకుంటా మెల్లగా ఫాస్ట్గా పట్టుకుంటాడు సీదా. ఇక చూడు ఇక ఈ అన్నకైతే మీకు ఏర్పడుతుంది. ఇటు సైడ్ మనకు మొలగ ఉన్నట్టుంటుంది సూది. వాళ్ళు మెల్లగా తీసి అక్కడ ఏదో నిమ్మకాయనో ఏదో పెడతారు. కానీ నిజంగా చెప్తున్నా అది జెన్యున్గా వాళ్ళు పెట్టుకున్నారు నోట్లే. ఇటు సైడ్ నుంచి ఇలా ఆ పిన్ను గుచ్చుకున్నారు ఇటు. ఇక తర్వాత కొబ్బరి నీళ్ళు పోతాడు. ఎంతైనా పెయిన్ అయితే ఘోరంగా ఉంటుంది. కానీ అన్నగారు ఎలా ఆపిర్రో, ఆ శక్తి ఆపిందా ఎలా అనేది తెలియదు. కానీ అదైతే జెన్యున్గా ఇక్కడ సూదులు కనిపిస్తున్నాయి కదా లైట్గా చూడరు ఒకసారి, మళ్ళీ ఆపుకొని అయినా చూడండి. కానీ మాత్రం అది జెన్యున్గా చేసిరు. ఇంకా నా దగ్గర చాలా అంటే చాలా వీడియోలు ఉన్నాయి. ఈ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ వత్తండి. ఎందుకంటే మళ్ళీ రావాలంటే బెల్ ఐకాన్ వత్తాలి.